శ్రీధర్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నామినేషన్ వేయడం జరిగింది. మల్కాజ్గిరి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గము, 35 లక్షలకు పైచిలకు ఓటర్లు ఇక్కడ ఉన్నారు. దీంట్లో మేము నామినేషన్ ఏ రోజైతే సబ్మిట్ చేయడానికి ఇక్కడ వచ్చామో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ పద్ధతి ఏదైతే అవలంబించారో సిస్టంలో చాలా ల్యాబ్స్ ఉంది. మాకు నామినేషన్ వేయడానికి పోయేటప్పుడు మాతోనే ఒక 5గురిని తీసుకుని పోవచ్చు, కానీ ఒకళ్ళని కూడా అలో చేయలేదు. మేము స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేశాము, వీఆర్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి ఒక కంపెనీయన్ అన్న మాకు ఇవ్వాలా నామినేషన్ వేసేటప్పుడు మాకు హెల్ప్ చేయడానికి అని చెప్పడం జరిగింది. కానీ నిరాకరించి ఒక్కళ్ళే వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్ ఒక్కడే లోపలికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళి క్యాండిడేట్ నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఒక పద్ధతి లేకుండా అందరి దగ్గర కాగితాలన్నీ ఇక్కడ పెట్టేసుకోండి, మీరు మీ ఫోల్డర్స్ అన్ని పెట్టేసి వెళ్ళి బయట కూర్చోండి అని చెప్పి చాలా నిర్లక్ష్య వైఖరి వహించారు. ఇక్కడ పద్ధతి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలక్షన్ కండక్ట్ చేసే విధానంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈవెన్ నామినేషన్ స్క్రూటినీ అప్పుడు కూడా వీళ్ళు ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా చేసి ఇండిపెండెంట్ చిన్న చితక పార్టీలన్నింటినీ వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని రిజెక్ట్ చేయాలని చెప్పి ఏమీ పెద్ద రీజన్ లేకపోయినా కానీ 115 మంది నామినేషన్లు ఈరోజు రిజెక్ట్ అయ్యాయి. అంటే శ్రీధర్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నామినేషన్ వేయడం జరిగింది.